గాంధీభవన్లో జరిగిన ఓ భేటీ తెలంగాణ కాంగ్రెస్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని ఆయన అన్నారు. తాను పదవుల కోసం అడుక్కునే వ్యక్తిని కాదని, తాను ఫైటర్ అని వ్యాఖ్యానించారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒక మార్పునకు నాంది అవుతుందని ఆయన పేర్కొన్నారు. జగ్గారెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పి చాలా మంచిది. ఎందుకంటే ఇతను కార్యకర్తలు కష్టంగా తెలిసిన వ్యక్తి, కార్యకర్తలను మధ్యలో బతికే వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగ్గారెడ్డి గారు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో న్యాయం చేయాలని చెప్పి నేను వాళ్ళకు చెప్పి నేను ఈ పదవి ఇవ్వాలి, ఈ మండల కాంగ్రెస్ని అవన్నీ చెప్పలేదు, నేను రికమెండ్ చేయలేదు. మీరు మనకు ఎమ్మెల్యేలు అవసరమే, గవర్నమెంట్ ఉన్నది, మనం ఎమ్మెల్యేని టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం, వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకోవాలి. పబ్లిక్లో ఏం మెసేజ్ పోతుందంటే వినమనం వచ్చిన వాళ్ళే పెత్తనం నడుస్తుంది, ఇతర పార్టీలు వచ్చి ఇప్పుడు పెత్తనం చేస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద. నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అవమానాలు పాలవుతున్నారు, వాళ్ళకి న్యాయం జరగలేదు, మన ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రచారం నిశ్చితంగా జరుగుతున్నది. ఇటువంటి సిచ్యువేషన్లో జగ్గారెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గాన్ని దాని అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కారం చేస్తారన్న నమ్మకంతో పార్టీ అప్పచెప్పింది. నేను ఆయన నిర్ణయానికి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, కొంచెం దగ్గరికి వెళ్ళి చూసి జాగ్రత్తగా దీన్ని డీల్ చేసి తుంగతుర్తితో పాటు ఎల్బీనగర్ కూడా దాని బాధ్యతలు అప్పచెప్పి ఏ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా సరే జగ్గారెడ్డి గారు లాంటి నాయకుడిని మనం ఇన్ఛార్జ్గా పెట్టుకుంటే